Guys, finally we did it. Dharmendra Pradhan, who is our education minister, resigned just 20 minutes ago. సో ఇది మనందరం కలిసి కట్టుగా సెలబ్రేట్ చేసుకోవాలి. బత్తాయి అందరికీ పచ్చ పగిలిపోయినట్టే. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. సో మనం ఇలాగే కంటిన్యూ చేయాలి. నీటి విషయంలో ఎలా అయితే యునానిమస్ గా అందరూ కలిసి పోరాడామో, నెక్స్ట్ కమింగ్ లైక్ ఎథనాల్ ఇష్యూ, కరెన్సీ, అలాగే మణిపూర్, ఇంకా ఈ చాలా ఇష్యూస్ అన్ని ఉన్నాయి కదా, అన్ని 1 by 1 మనమే ప్రొటెస్ట్ చేసి మనమే గెలిపించుకొని మనమే సాధించి మనమే మన దేశాన్ని నిర్మించుకోవాలి. మనకి ఏ గొట్టం పొలిటికల్ పార్టీ అవసరం లేదు. అలాగే మన సనాతన కూడా మనమే కాపాడుకుందాం. మనకి ఏ పొలిటికల్ పార్టీ అవసరం లేదన్న నిజాన్ని ప్రూవ్ చేసి చూపించాలి. అందరూ కలిసికట్టుగా పోరాడితే ఇలాగే మన ఫ్యూచర్ లో మన కంట్రీ ఎంతో చక్కగా నిర్మించుకోవచ్చు. మన పక్కన చైనా, ఇంకా చాలా దేశాలు ఎంత ముందుకెళ్ళిపోతున్నాయి. మనం మాత్రం ఇంకా ఈ మత రాజకీయాలు, కుల రాజకీయాల్లోని ఇరుక్కుపోయి ఇక్కడే ఒక కప్పలో బావిల్లాగా బతుకుతున్నాం. సో బయటికి రావాలి అందరూ. సో ప్రతి ఒక్కరు తమ హక్కులు తెలుసుకొని పోరాడాలి. ఇలా పోరాడితే మనం ఖచ్చితంగా విధిని సాధించవచ్చు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇది స్టార్టింగ్ మాత్రమే. ఈ బత్తాయిలందరికీ కమింగ్ డేస్ లో పగిలిపోయే రోజులు ఉన్నాయి. సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇప్పుడు సో కాల్డ్ బత్తాయిలందరూ రచ్చ రావులమ్మ మిత్రమా అని ఒకడు వస్తే డాడు, ఇంకా కొంతమంది ఉన్నారు బత్తాయిలు. చూద్దాం మీరు ఏం చేస్తారో. అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీజీ ఆల్రెడీ 2 వీడియోలు చేశారు. ఇంకా కమింగ్ డేస్ లో ఇంకెన్ని వీడియోలు చేయాల్సి వస్తుందో. సో మనం ఇలాగే మన ఫైట్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడతో ఆపొద్దు. మన దేశాన్ని మనం చక్కగా నిర్మించుకుందాం. అలానే ఇప్పుడు ఎవరైతే పోలీసులు అందరూ ఉన్నారో, ఎవరైతే వాళ్ళు పవర్ మిస్యూజ్ చేసుకొని చాలా మంది పాప స్టూడెంట్స్ మీద అటాక్ చేశారు, అలాగే ఆడవాళ్ళ మీద కూడా అసభ్యంగా ప్రవర్తించారు, వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఆ పోలీసులందరినీ కూడా పట్టుకొని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కూడా పనిష్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇలానే మనం ఫైట్ కంటిన్యూ చేద్దాము. ఎక్కడో ఆపాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ తప్పు చేయాలంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేషనల్స్ అంటే మనం, వాళ్ళు కాదు, అమ్ముడిపోయిన వాళ్ళు కాదు. దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళంటే మతం కోసం, కులం కోసం అమ్ముడిపోతారు. నీకేం పోయే కదా, చదువుకున్నావు కదా, నీ చదువుని పనికొచ్చే మార్గంలో ఉపయోగించు. ఇప్పుడైతే ఎలా అయితే అందరూ కలిసికట్టి పోరాడమో ఇలా మన పోరాటం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడతో ఆపొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పోరాడారు. ఇలానే కంటిన్యూ చేద్దాం మన ఫైట్స్. జై హింద్. మేరా భారత్ మహాన్ కీ జై.